Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 9th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ లో ఉన్నటువంటి 7th లెసన్ చూడబోతున్నామండి. రీచ్ ఫర్ ద టాప్. సో రీచ్ ఫర్ ద టాప్ అంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క లైఫ్లో ఒక టాప్ పొజిషన్ రీచ్ అవ్వాలనేసి ఎన్నో గోల్స్ పెట్టుకో ఉంటారు. కానీ అవి జస్ట్ ఒక డ్రీమ్ లాగే మిగిలిపోతూ ఉంటాయి చాలా మందికి. ఆ డ్రీమ్ని మనం రియల్ లైఫ్లో అంటే అచీవ్ చేయడానికి ఎలాంటి కమిట్మెంట్ అండ్ ఎలాంటి డెడికేషన్తో వర్క్ చేయాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇద్దరి లైఫ్ స్టోరీస్ని ఇచ్చారండి. పార్ట్ 1లో ఒకరిని, పార్ట్ 2లో ఒకరిని ఇచ్చారు. సో ఇంక మనం వారి గురించి తెలుసుకొని వీలైతే మనం కూడా అదే విధంగా కమిట్మెంట్ అండ్ డెడికేషన్ని మన యొక్క గోల్ వైపు ఫోకస్ చేసి ఖచ్చితంగా మన లైఫ్లో మనం ముందుకు వెళ్తామనేసి ఐఎమ్ హోపింగ్ దట్. సో మరి మీరు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేంజ్ అవుతారో లేదా అనేది ఈ లెసన్ అయిపోయిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి. సో లెట్ us స్టార్ట్ ద లెసన్. రీచ్ ఫర్ ద టాప్, పార్ట్ 1 అబౌట్ సంతోష్ యాదవ్. Before you read, think for a while and make a list of 3 to 5 persons you idolize or admire very much for their achievements. So think for a while, కొద్దిసేపు ఆలోచించి ఒక 3 to 5 పర్సన్స్ మీరు మీ లైఫ్లో బాగా గుర్తుపెట్టుకున్నటువంటి పర్సన్స్ గురించి, అంటే ఆర్ అడ్మైర్ వెరీ మచ్ ఫర్ దర్ అచీవ్మెంట్స్, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ గురించి, వాళ్ళ సక్సెస్ వల్ల మీరు బాగా వాళ్ళని ఇష్టపడడం అనమాట. సో ఎవరిని మీరు బాగా ఇష్టపడుతున్నారు వాళ్ళ యొక్క సక్సెస్ వల్ల. యువర్ ఐడల్స్ మేబీ ఫ్రమ్ ఎనీ స్పియర్ ఆఫ్ లైఫ్, లైక్ స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, మెడిసిన్ ఫీల్డ్ నుంచి కావచ్చు, లేదా మీడియా వాళ్ళు కావచ్చు, ఆర్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కావచ్చు. సో ఎవరైనా కావచ్చు అది. సో కష్టపడి పైకి వచ్చి వాళ్ళ లైఫ్లో సక్సెస్ని సాధించిన వాళ్ళ గురించి ఎనీ 3 to 5 పర్సన్స్ గురించి కొద్దిసేపు ఆలోచించమంటున్నాడు అనమాట. And your teacher will then discuss your choices with you to find out who the top 5 idols of your class are. So క్లాస్లో అందరూ ఒక 5 మెంబర్స్ని గురించి అలా డిస్కస్ చేస్తే అందరూ మీ క్లాస్ టీచర్కి చెప్పిన తర్వాత మీ క్లాస్ టీచరు వీళ్ళందరిలో టాప్ 5 ఎవరు అనేది డిసైడ్ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టూడెంట్స్ ఉంటే ఈ టాస్క్ని క్లాస్ రూమ్లో మీ టీచర్ యొక్క హెల్ప్తో స్టార్ట్ చేసేయండి. మనం ఇక్కడ లెసన్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. సో బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద లెసన్, మై రిక్వెస్ట్ ఈజ్ ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే ఆ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీటిని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద లెసన్. The only woman in the world who has scaled Mount Everest twice was born in a society where the birth of a son was regarded as a blessing and a daughter, though not considered a curse, was not generally welcome. So the only woman in the world who has scaled Mount Everest twice. So ప్రపంచంలో కల్లా మౌంట్ ఎవరెస్ట్ ని 2 సార్లు ఎక్కినటువంటి ఏకైక ఉమెన్ ఎక్కడ పుట్టింది అనంటే born in a society where the birth of a son was regarded. అంటే సో మగవాళ్ళు పుట్టడం అనేది అసలు ఇష్టం లేదు. అంటే మగవాళ్ళు పుట్టడం అనేది ఇష్టం, కానీ ఆడవాళ్ళు పుట్టడం అనేది ఏ డాటర్ దో నాట్ కన్సిడర్డ్ ఏ కర్స్, ఆడపిల్ల పుట్టడం అనేది ఒక పాపంగా భావించేటటువంటి ఆ సమాజంలో అప్పట్లో ఒక అమ్మాయి పుట్టింది.
ఓకే. సో అంటే మనకు పాతకాలంలో తీసుకుంటే మనం చాలా మూవీలో కూడా చూస్తుంటాం. అమ్మాయి పుట్టుతుందని, అమ్మాయి కడుపులో ఉందనేసి అబార్షన్ చేపించడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఆ రోజుల్లో అమ్మాయి పుట్టడం అనేది అసలు ఆ సొసైటీలో అంత ఇష్టపడే వాళ్ళు కాదనమాట. ఓకే. అది కొద్దిగా చేంజ్ అవుతూ వస్తూ ఉన్నింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా ఆడపిల్ల ఉంటేనే ఆ ఇంటికి అందం అన్న విధంగా తయారైంది. సో ఇక్కడ అలాంటి టైంలో, అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి సొసైటీలో పుట్టినటువంటి ఒక అమ్మాయి యొక్క స్టోరీనే ఈ స్టోరీ. ఓకే. సో ఇంకొకసారి చూడండి. మౌంట్ ఎవరెస్ట్ వేర్ ద బర్త్ ఆఫ్ ఎ సన్ వాజ్ రిగార్డెడ్ యాజ్ ఏ బ్లెస్సింగ్. సో అబ్బాయి పుట్టడం అదృష్టంగాను అండ్ అమ్మాయి పుట్టడం ఒక దురదృష్టంగాను, ఒక శాపంగాను భావించేటటువంటి ఆ సమాజంలో పుట్టినటువంటి ఈ అమ్మాయి అన్నమాట, సంతోష్ యాదవ్. When her mother was expecting Santosh, a traveling holy man, giving her his blessing, assumed that she wanted a son. So when her mother was expecting Santosh, so ఎప్పుడైతే ఈ సంతోష్ యాదవ్ వాళ్ళ మదర్ యొక్క కడుపులో ఉన్నిందో అప్పుడు ఆమె నాకు ఆడపిల్ల పుట్టాలి అనుకుంటూ ఉన్నప్పుడు ఆ దారిలో వెళ్తున్నటువంటి ఒక హోలీ మ్యాన్, అంటే మనకు సాధువులు సన్యాసులు వీళ్ళు వెళ్తూ ఉంటారు కదా. సో అలాంటి పర్సన్ ఏం చేశాడంటే ఈమెను చూసి నీకు అబ్బాయి పుట్టుగాక అని ఆశీర్వదించాడు అనమాట. ఓకే. అజ్యూమ్డ్ దట్ షీ వాంటెడ్ ఏ సన్. సో ఆమెకి అబ్బాయి కావాలేమో అని అనుకొని అతను ఆమెకి నీకు అబ్బాయి పుట్టాలి అనేసి ఆశీర్వదించాడు అనమాట. బట్ టు ఎవ్రీవన్స్ సర్ప్రైజ్ ద అన్బోర్న్ చైల్డ్స్ గ్రాండ్ మదర్ హూ వాజ్ స్టాండింగ్ క్లోజ్ బై టోల్డ్ హిమ్ దట్ దే డిడ్ నాట్ వాంట్ ఏ సన్. సో బట్ టు ఎవ్రీవన్ సర్ప్రైజ్, ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయే విధంగా ఈ అన్బోర్న్ చైల్డ్ అంటే ఇంకా పుట్టినటువంటి ఆ సంతోష్ యాదవ్ యొక్క గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె పక్కనే నిలబడుకో ఉన్నిందనమాట. అప్పుడు ఆమె ఆయనతో ఇలా అనింది, మాకు కొడుకు వద్దు, మాకు మనవడు వద్దు, మనవరాలు కావాలి అని అడిగిందంట. ఆ రోజుల్లోనే ప్రతి ఒక్కరూ కొడుకు అని అత్తగారులు పీడిచ్చేవాళ్ళు. అలాంటిది ఈమె మాత్రం అందరూ ఆశ్చర్యపోయే విధంగా నాకు కొడుకు వద్దు, మనవడు వద్దు, మనవరాలు కావాలి అనిందనమాట. ద హోలీ మ్యాన్ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. నెవర్త్లెస్ హీ గేవ్ ద రిక్వెస్టెడ్ బ్లెస్సింగ్ అండ్ యాజ్ డెస్టినీ వుడ్ హ్యావ్ ఇట్ ద బ్లెస్సింగ్ సీమ్డ్ టు వర్క్. సో ద హోలీ మ్యాన్ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. అతను కూడా ఆశ్చర్యపోయాడంట, అతను కూడా షాక్ అయిపోయాడు. నెవర్త్లెస్ ఎనీవే, సో చేసేది ఏముంది, హౌఎవర్ హీ గేవ్ ద రిక్వెస్టెడ్ బ్లెస్సింగ్. సో ఆమె అడిగినటువంటి ఆ బ్లెస్సింగ్ ని ఇచ్చేశాడు. ఓకే. అలాగే నీకు మనవరాలే పుట్టాలి అనేసి ఆశీర్వదించేశాడు. అండ్ యాజ్ అ డెస్టినీ వుడ్ హ్యావ్ ఇట్, సో అదేదో నిజంగా డెస్టినీ అనేది ఉంది అన్న విధంగా ద బ్లెస్సింగ్ సీమ్డ్ టు వర్క్. సో ఆ బ్లెస్సింగ్ అనేది, ఆశీర్వాదం అనేది వర్కౌట్ అయింది అనమాట, నిజమైంది. సంతోష్ వాజ్ బోర్న్ ద 6th చైల్డ్ ఇన్ ఫ్యామిలీ with 5 sons, a sister too. సో సంతోష్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీలో 6వ సంతానం అనమాట. 5 మంది మగవాళ్ళు పుట్టిన తర్వాత ఇక మాకు అమ్మాయి కావాలి అనుకుంటున్న టైంలో పుట్టినటువంటి గారాల పట్టి అంటాం కదా, ఆ విధంగా గారాల పుత్రిక ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో పుట్టిందనమాట. ఓకే. సో ఏ సిస్టర్ టు 5 బ్రదర్స్. సో 5 మంది అబ్బాయిలకి, 5 మంది అన్నలకి ఒకగానొక చెల్లెలు. షీ వాజ్ బోర్న్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ ఆఫ్ జోనియావాస్ ఆఫ్ రేవరీ డిస్ట్రిక్ట్ ఇన్ హర్యానా. సో ఆమె ఎక్కడ పుట్టిందంటే హర్యానాలో ఉన్నటువంటి రేవారీ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి జోనియావాస్ అనే చిన్న విలేజ్ లో పుట్టిందనమాట. Okay, next, the girl was given the name Santosh, which means contentment. So the girl was given the name Santosh. సో అమ్మాయి పేరు ఏం పెట్టారంటే సంతోష్ అని పెట్టారనమాట, విచ్ మీన్స్ కంటెంట్మెంట్. కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్ లేదంటే హ్యాపీనెస్ అనమాట. ఓకే, హ్యాపీనెస్ ఆర్ ఎల్స్ సాటిస్ఫాక్షన్. సో సంతోషం అంటే మనకు తెలుసు కదా, సో సంతోషంగా ఉండడం, హ్యాపీగా ఉండడం, సో అలాంటి నేమ్ పెట్టారు. బట్ సంతోష్ వాజ్ నాట్ ఆల్వేస్ కంటెంట్ విత్ హర్ ప్లేస్ ఇన్ ఏ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్. కానీ సంతోష్ మాత్రం అసలు హ్యాపీగా లేదనమాట. ఎందుకు అనంటే నాట్ ఆల్వేస్ కంటెంట్ విత్ హర్ ప్లేస్ ఇన్ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్. వాళ్ళ ప్లేస్, ఆ ఏరియా అంతా ఎలా ఉందంటే ట్రెడిషనల్ వేలో
ఆ లైఫ్ అనేది కొనసాగుతుంది అందరిది. అంటే పద్ధతులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాగే ఉండాలి, అమ్మాయి సొసైటీలో ఇలాగే ఉండాలి, ఇలా చాలా అంటే చాలా కండిషన్స్ ఉండేవన్నమాట. సో కాబట్టి ఆమె చాలా సాటిస్ఫాక్షన్ గా అయితే లేదు. షీ బిగాన్ లివింగ్ లైఫ్ ఆన్ హర్ ఓన్ టర్మ్స్ ఫ్రమ్ ద స్టార్ట్. సో స్టార్టింగ్ నుండి ఆమె ఈ సొసైటీలో ఫాలో అయ్యే రూల్స్ ఫాలో అవ్వకుండా తనకి ఇష్టమైన లైఫ్ ని గడుపుతూ వచ్చేదన్నమాట. వేర్ అదర్ గర్ల్స్ వోర్ ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్సెస్, సంతోష్ ప్రిఫర్డ్ షార్ట్స్. సో ఈ ఇండియాలో ఆ ఏరియాలో ఉన్నటువంటి అదర్ గర్ల్స్ అందరూ కూడా ఇండియన్ డ్రెస్సెస్, ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్సెస్ ని వేసుకుంటూ ఉంటే, లైక్ శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ పావడా జాకెట్ ఇలాంటివి వేసుకుంటుంటే సంతోష్ మాత్రం షార్ట్స్ వేసుకొని తిరిగేది ఫారెన్ కంట్రీస్ వాళ్ళలాగా. లుకింగ్ బ్యాక్ షీ సేస్ నౌ, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ I was quite determined that if I choose a correct and traditional path, the others around me had to change, not me. So looking back she says now. సో ఒకసారి తన అలా వెనక్కి వెళ్ళి చూసుకుంటే, ఇప్పుడు ఆమె తన లైఫ్ లో వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆమె ఇప్పుడు ఏం చెప్తుందంటే తన లైఫ్ ఫ్లాష్ బ్యాక్ గురించి. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, స్టార్టింగ్ నుండి కూడా I was very determined, I was quite determined that, నేను చాలా కాన్ఫిడెంట్ గా చాలా పక్కాగా ఉండేదాన్ని అని చెప్తుంది అనమాట. డిటర్మైండ్ దట్ ఇఫ్ ఐ చూస్ ఏ కరెక్ట్ అండ్ ట్రెడిషనల్ పాత్, నేను కనుక ఒక కరెక్ట్ అండ్ రేషనల్ పాత్, రేషనల్ మీన్స్ లాజికల్, సో ఒక కరెక్ట్ అయినటువంటి లాజికల్ పాత్ ని కనుక నేను తీసుకున్నట్లయితే ద అదర్స్ అరౌండ్ మీ హ్యాడ్ టు చేంజ్, నాట్ మీ. సో నేను తీసుకున్న డెసిషన్ వల్ల నా పక్కన వాళ్ళు నాలాగా చేంజ్ అవ్వాలి, అంతేగాని నేను వాళ్ళలాగా చేంజ్ అవ్వను ఎప్పటికీ అని చెప్తుందనమాట ఆమె ప్రెజెంట్. Santosh parents were affluent landowners who could afford to send their children to the best schools, even to the country's capital, New Delhi, which was quite close by. సో సంతోష్ పేరెంట్స్ వర్ అఫ్లూయెంట్ మీన్స్ వెల్దీ, అంటే చాలా రిచ్ అనమాట, బాగా ఉండేవాళ్ళే. ల్యాండ్ ఓనర్స్ అంటే బాగా భూ ఆసాములు అంటాం కదా, భూస్వాములు అని. సో బాగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ చాలా వరకు వెళ్ళవే అనమాట. సో హూ కుడ్ ఆఫర్డ్ టు సెండ్ దే చిల్డ్రన్ టు ద బెస్ట్ స్కూల్స్, వాళ్ళ పిల్లల్ని ద బెస్ట్ స్కూల్లో చదివించగల కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు అనమాట వాళ్ళ పేరెంట్స్ ఆ రోజుల్లో. ఎలాంటి స్కూల్స్ కంటే ఈవెన్ దే కెన్ సెండ్ టు ద కంట్రీస్ క్యాపిటల్, సో దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా పంపించి చదివించగలటువంటి స్తోమత ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్. సో ఆ ఢిల్లీ అనేది వీళ్ళకి హర్యానాకి చాలా దగ్గరే, చాలా క్లోజ్, ఓకే, దగ్గరగా ఉండేది. బట్ ఇన్ లైన్ విత్ ద ప్రివైలింగ్ custom in the family, Santosh had to make do with the local village school. So ఇక్కడ చూడండి, ఇన్ లైన్ విత్ అనేది మనకు మీనింగ్ ఇచ్చున్నారు. ఇన్ లైన్ విత్ మీన్స్ ఫాలోయింగ్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్, అకార్డింగ్ టు. సో బట్ ఇన్ లైన్ విత్ ద ప్రివైలింగ్ మీన్స్ ఎగ్జిస్టింగ్. సో అప్పట్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఇన్ ద ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆచారాలు అవన్నీ వాటి అకార్డింగ్ టు, సో ఫాలోయింగ్, వాటిని ఫాలో అయ్యి సంతోష్ హ్యాడ్ టు మేక్ డూ విత్ ద లోకల్ విలేజ్ స్కూల్. సో సంతోష్ ఎక్కడ చదవాల్సి వచ్చిందంటే లోకల్ గా ఉన్నటువంటి విలేజ్ స్కూల్లోనే చదవాల్సి వచ్చిందనమాట, ఓకే, బయటికి వెళ్లకుండా. సో షీ డిసైడెడ్ టు ఫైట్ ద సిస్టమ్ ఇన్ హర్ ఓన్ క్వైట్ వే వెన్ ద రైట్ మూమెంట్ అరైవ్డ్. సో ఆమె డిసైడ్ అయిందనమాట, ఈ సమాజంలో ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఈ సిస్టమ్తో నేను ఫైట్ చేయాలి అనేసి. కానీ ఎప్పుడు అనంటే వెన్ ద రైట్ మూమెంట్ అరైవ్డ్, ఎప్పుడైతే సరైనటువంటి సమయం వస్తుందో అప్పుడు నేను ఖచ్చితంగా ఈ సమాజానికి ఎదురు తిరుగుతాను, చేంజెస్ అనేది తీసుకొస్తాను అని అనుకునింది. షీ డిసైడెడ్ టు ఫైట్ ద సిస్టమ్ ఇన్ హర్ ఓన్ క్వైట్ వే. సో తన దారిలో తను ఈ సిస్టమ్తో పోరాడాలని అని అనుకునింది. అండ్ ద రైట్ మూమెంట్ కేమ్ వెన్ షీ టర్న్డ్ 16. తనకు 16 సంవత్సరాలు వచ్చినప్పుడు తనకి ఆ టైం అనేది వచ్చింది. ఏ టైం కోసం అయితే వెయిట్ చేస్తుందో ఆ టైం అనేది తనకి వచ్చిందనమాట. ఎప్పుడు? 16 సంవత్సరాలు నిండిన తర్వాత. నెక్స్ట్, at 16 most of the girls in her village used to get married. సో 16 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ విలేజ్ లో అందరూ ఏం చేసేవాళ్ళంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట.
ఓకే, మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ హర్ విలేజ్ యూజ్ ఇట్ టు గెట్ మ్యారీడ్. సో ఈ అమ్మాయి కూడా 16 సంవత్సరాలు వచ్చింది కదా, ఈ అమ్మాయి కూడా పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అనమాట ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్. సంతోష్ వాజ్ ఆల్సో అండర్ ప్రెజర్ ఫ్రమ్ హర్ పేరెంట్స్ టు డూ ద సేమ్. సో సంతోష్ కూడా అదే ప్రెజర్ ఉందన్నమాట వాళ్ళ పేరెంట్స్ నుంచి, నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి, నీ ఏజ్ ఎంత వచ్చింది, సొసైటీ చూస్తే ఏమనుకుంటుంది, ఇంకా నేను ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ మాటలు తను చాలా ప్రెజర్గా ఫీల్ అయ్యేది. ఏ మ్యారేజ్ యాజ్ ఎర్లీ యాజ్ దట్ వాజ్ ద లాస్ట్ థింగ్ ఆన్ హర్ మైండ్. సో మ్యారేజ్ అనేది మాత్రమే తన మైండ్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్నటువంటి మాట అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి తనకి ఎక్కువగా ప్రెజర్ వస్తున్నది మ్యారేజ్ గురించి. అండ్ షీ థ్రెటెండ్ హర్ పేరెంట్స్ దట్ షీ వుడ్ నెవర్ మ్యారీ ఇఫ్ షీ డిడ్ నాట్ గెట్ ఏ ప్రాపర్ ఎడ్యుకేషన్. సో ఆమె వాళ్ళ పేరెంట్స్ని థ్రెటెండ్ మీన్స్ స్కర్డ్ అంటే భయపెట్టింది అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ని తను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసేదంటే, భయపెట్టేదంటే, మీరు గనుక నాకు ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వకపోతే నేను అసలు ఇంకెప్పటికీ పెళ్ళి అనేదే చేసుకోను అనేసి చెప్పేసింది. ఓకే, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే. నెక్స్ట్, షీ లెఫ్ట్ హోమ్ అండ్ గాట్ హర్ సెల్ఫ్ ఎన్రోల్డ్ ఇన్ ఏ స్కూల్ ఇన్ ఢిల్లీ. సో షీ లెఫ్ట్ హోమ్ అండ్ గాట్ హర్ సెల్ఫ్ ఎన్రోల్డ్ ఇన్ ఏ స్కూల్ ఇన్ ఢిల్లీ. తను ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఢిల్లీలో ఒక స్కూల్లో అడ్మిషన్ అనేది తీసుకునేసింది అనమాట, ఇంటి నుండి వెళ్ళిపోయి. వెన్ హర్ పేరెంట్స్ రిఫ్యూజ్డ్ టు పే ఫర్ హర్ ఎడ్యుకేషన్, she politely informed them of her plans to earn money by working part time to pay her school fees. సో ఒకవేళ మీరు కనుక నాకు స్కూల్ ఫీజు కనుక కట్టకపోతే నేనే ఇక్కడ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను అండ్ ఇక్కడే నేను మనీ సంపాదించుకొని నా స్కూల్ ఫీజు నేనే కట్టుకుంటాను అనేసి చెప్పింది. హర్ పేరెంట్స్ దెన్ అగ్రీడ్ టు పే ఫర్ హర్ ఎడ్యుకేషన్. సో అప్పుడు ఫైనల్గా ఇంక చేసేది ఏమీ లేక, ఈ అమ్మాయి మన మాట వినేటట్లేదు అనేసి వాళ్ళ పేరెంట్సే ఓకే అమ్మ మేమే స్కూల్ ఫీజు కడతామనేసి ఒప్పుకున్నారనమాట. Wishing always to study a bit more and with her father slowly getting used to her urge for more education, Santosh passed the high school examinations and went to Jaipur. సో విషింగ్ ఆల్వేస్ టు స్టడీ ఏ బిట్ మోర్, ఆమె ఇంకా చదవాలా ఇంకొంచెం ఎక్కువ చదవాలనే ఉన్నటువంటి ఆ ఆలోచనతో, ఆ విష్తో ఏమైందంటే విత్ హర్ ఫాదర్ స్లోలీ గెట్టింగ్ యూజ్డ్ టు హర్ అర్జ్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్. సో వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్తో చిన్నగా తన యొక్క అర్జ్, తన యొక్క డిజైర్, స్ట్రాంగ్ డిజైర్, తను చేయాలనుకున్నటువంటి దానిని గురించి వాళ్ళ ఫాదర్కి చెప్పేదనమాట. ఫర్ మోర్ ఎడ్యుకేషన్, ఇంకా చదవాలనుకుంటున్నానని చెప్పి ఒప్పించింది. అండ్ సంతోష్ పాస్డ్ ద హై స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ వెంట్ టు జైపూర్. సో అక్కడ తను వాళ్ళ ఊర్లో హై స్కూల్ ఎగ్జామినేషన్స్ పాస్ అయిపోయి తను జైపూర్కి వెళ్ళిందనమాట. షీ జాయిన్డ్ మహారాణి కాలేజ్ అండ్ గాట్ ఏ రూమ్ ఇన్ కస్తూరిబా హాస్టల్. సో వాళ్ళ ఊర్లో తను ఎక్కడి వరకు చదివింది, ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ హై స్కూల్ జాయిన్ అయ్యి అక్కడ తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ నొప్పించి జైపూర్కి వెళ్ళి అక్కడ మహారాణి కాలేజ్లో జాయిన్ అయింది అండ్ హాస్టల్లో ఉండడం స్టార్ట్ చేసింది అనమాట, కస్తూరిబా హాస్టల్లో. సంతోష్ రిమెంబర్స్ కస్తూరిబా హాస్టల్ ఫేస్డ్ ద passed the Aravali hills. సో సంతోష్ యాదవ్ ఉండేటటువంటి ఆ కస్తూర్బా హాస్టల్కి ఆపోజిట్లోనే ఆరావళి హిల్స్ అనేవి ఉండేవి. ఐ యూజ్ టు వాచ్ విలేజెస్ ఫ్రమ్ మై రూమ్ గోయింగ్ అప్ ద హిల్ అండ్ సడన్లీ వ్యానిషింగ్ ఆఫ్టర్ ఏ వైల్. సో ఐ యూజ్ టు వాచ్ విలేజెస్ ఫ్రమ్ ద రూమ్. సో ఆమె రూమ్లో నుంచి అలా విండోలో నుంచి చూస్తూ ఉండేదన్నమాట. ఏమయ్యేదంటే విలేజెస్ ఆ కొండపైకి ఎక్కి వెళ్ళే వాళ్ళు సడన్ గా అక్కడ కనిపించకుండా మాయమైపోయేవాళ్ళు. వన్ డే ఐ డిసైడెడ్ టు చెక్ ఇట్ అవుట్ మై సెల్ఫ్. సో ఒకరోజు తనే చెక్ ఇట్ అవుట్ మీన్స్ ఫైండ్ అవుట్, తనే వెళ్ళి ఒకసారి చెక్ చేయాలనుకునింది అనమాట. నేనే వెళ్ళి చూస్తాము, కనుక్కుంటాము ఎలా వెళ్తున్నారు వాళ్ళు అనేసి. ఐ ఫౌండ్ నో బడీ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ మౌంటనీస్. సో అప్పుడు అక్కడ ఆమెకి ఏమి కనిపించిందంటే అక్కడ ఎవ్వరు విలేజెస్ కాదు ఎక్కేది, మౌంటనీస్, కొండలు, పర్వతాలు ఎక్కుతారు కదా, కొండలు ఎక్కేవాళ్ళు అనమాట. ఐ ఆస్క్డ్ ఇఫ్ ఐ కుడ్ జాయిన్ దెమ్. సో నేను వాళ్ళని అడిగాను నేను కూడా ఎక్కుతాను మీతో పాటు అని. టు మై ప్లెజెంట్ సర్ప్రైజ్ దే ఆన్సర్డ్ ఇన్ ద అఫర్మేటివ్ అండ్ మోటివేటెడ్ మీ టు టేక్ టు క్లైంబింగ్. సో టు మై ప్లెజెంట్ సర్ప్రైజ్ దే ఆన్సర్డ్
in the affirmative and motivate. So while affirmative means a positive way, అంటే సేయింగ్ ఎస్. సో నా యొక్క ఈ హ్యాపీనెస్ టు మై ప్లెజెంట్ సర్ప్రైజ్, నేను ఇచ్చినటువంటి వాళ్ళకి ఆశ్చర్యానికి ఆ హ్యాపీనెస్కి వాళ్ళు ఏమన్నారంటే ఓకే ఎస్ అని చెప్పి మోటివేటెడ్ మీ టు టేక్ టు క్లైంబింగ్. సో నన్ను కూడా పైకి కొండపైకి ఎక్కే విధంగా మోటివేట్ చేశారు వాళ్ళు. దెన్ there was no looking back for this determined young girl. సో ఈ కమిట్మెంట్ తో ఉన్నటువంటి ఆ యంగ్ గర్ల్ కి అక్కడి నుంచి ఇంకా వెనుదిరిగి చూడవలసిన అవసరమే రాలేదన్నమాట. షీ సేవ్డ్ మనీ అండ్ ఎన్రోల్డ్ ఇన్ ఏ కోర్స్ అట్ ఉత్తరకాశీస్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్. సో ఆ తర్వాత తను ఉత్తర కాశీలో ఉన్నటువంటి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్, అంటే మౌంటైన్స్ ఎక్కడంలో ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట. సో అక్కడ తన నేమ్ ఎంటర్ చేసుకునింది, మనీ సేవ్ చేసుకుంటూ అక్కడ మనీ పే చేసి తన నేమ్ అంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంది అనమాట, అడ్మిషన్ తీసుకుంది. మై కాలేజ్ సెమిస్టర్ ఇన్ జైపూర్ వాస్ టు ఎండ్ ఇన్ ఏప్రిల్ బట్ ఇట్ ఎండెడ్ ఆన్ ద 19th of May. సో యాక్చువల్గా ఆమెకి ఇక్కడ కాలేజ్ అవుతుంది కదా హర్యానాలో. సో అక్కడ కాలేజ్ తనకి ఎప్పుడు అయిపోవాలని అంటే కాలేజ్ తనకి ఏప్రిల్లో అయిపోవాలన్నమాట. ఓకే, మహారాణి కాలేజీలో తను చదువుతుంది కదా. సో అక్కడ తనకి ఎప్పుడు అయిపోవాలని అంటే ఏప్రిల్ ఎండింగ్ అంతా అయిపోవాలి. కానీ ఏమైందంటే కొద్దిగా పోస్ట్ పోన్ అయ్యి 19th Mayకి అయిపోయింది అనమాట. 19th May వరకు 1 month ఎక్స్ట్రా అయింది. అండ్ ఐ వాజ్ సపోజ్డ్ టు బీ ఇన్ ఉత్తరకాశీ ఆన్ ద 21st. సో 21st కల్లా నేను వెళ్ళి ఉత్తరకాశీలో అడ్మిషన్ తీసుకున్నాను కదా, అక్కడ అటెండ్ అవ్వాలి. సో ఇక్కడేమో 19th అయింది. సో 1 day ఉందన్నమాట తనకి టైము. సో ఐ డిడ్ నాట్ గో బ్యాక్ హోమ్. సో ఇంకేం చేసిందని మళ్ళీ ఇంటికి వెళ్ళి తను అక్కడికి వెళ్ళడం అనేది కొద్దిగా కష్టం అవుతుందన్నమాట. కాబట్టి సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎక్కడ తను ప్రెజెంట్ ఉండేదంటే జైపూర్లో, సారీ ఇందాక హర్యానా అన్నాను. సో జైపూర్లో ఉంది. హర్యానా నుంచి ఢిల్లీకి వెళ్ళింది, ఢిల్లీ నుంచి జైపూర్కి వెళ్ళింది, జైపూర్లో ఉంది. జైపూర్ నుంచి ఇప్పుడు ఉత్తర కాశీకి వెళ్ళాలి ఆమె. సో తను మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే హర్యానాకి వెళ్ళాలి. సో జైపూర్ నుంచి హర్యానాకి వెళ్ళి మళ్ళీ ఉత్తరకాశీ రావడం అనేది చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి టైం లేదు, కాబట్టి ఇంటికి వెళ్ళలేదన్నమాట తను. ఇన్స్టెడ్ ఐ హెడెడ్ స్ట్రైట్ ఫర్ ద ట్రైనింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దాని బదులుగా ఏం చేసింది, హెడెడ్ స్ట్రైట్ ఫర్ మీన్స్ వెంట్ టువార్డ్స్, డైరెక్ట్ గా తను ట్రైనింగ్ కి వెళ్ళిపోయింది. ఐ హ్యాడ్ టు రైట్ ఏ లెటర్ ఆఫ్ అపాలజీ టు మై ఫాదర్ వితౌట్ హూజ్ పర్మిషన్ ఐ హ్యాడ్ గాట్ మై సెల్ఫ్ ఎన్రోల్డ్ ఎట్ ఉత్తరకాశీ. సో మా నాన్నగారికి లెటర్, ఐ హ్యాడ్ టు రైట్ ఏ లెటర్. సో నేను ఖచ్చితంగా మా నాన్నగారికి లెటర్ రాయాలి, నన్ను క్షమించండి నాన్న అని అడుగుతూ లెటర్ రాయాలి. ఎందుకంటే అతని పర్మిషన్ నేను తీసుకోలేదు. వితౌట్ హూజ్ పర్మిషన్, అతని పర్మిషన్ తీసుకోకుండా నేను నా పాటికి నేను ఉత్తరకాశీకి వెళ్ళి ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాను కదా. సో అదంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనని అపాలజీ అడగాలి, నేను లెటర్ రాయాలి అని అనుకునింది. దేర్ ఆఫ్టర్ సంతోష్ వెంట్ ఆన్ అన్ ఎక్స్పెడిషన్ ఎవ్రీ ఇయర్. ఎక్స్పెడిషన్ మీన్స్ జర్నీ. సో ప్రతి సంవత్సరం కూడా అక్కడి నుంచి ఇంకా తను ప్రతి సంవత్సరం కూడా ఈ జర్నీ అనేది చేస్తూ ఉండేది అనమాట మౌంటైన్స్ మీద. హర్ క్లైంబింగ్ స్కిల్స్ మెచ్యూర్డ్ ర్యాపిడ్లీ. సో తను ఎక్కుతుంది కదా, ఆ క్లైంబింగ్ స్కిల్స్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. మెచ్యూర్ అంటే అప్డేట్ అయ్యాయి, ఇంప్రూవ్ అయ్యాయి. ఆల్సో షీ డెవలప్డ్ ఏ రిమార్కబుల్ రెసిస్టెన్స్ టు కోల్డ్ అండ్ ద ఆల్టిట్యూడ్. సో ఆల్టిట్యూడ్ మీన్స్ హైట్. సో అక్కడ చలి వాతావరణం అంతా మారిపోతుంది కదా పైకి వెళ్ళే కొద్దీ. సో దానికి తగ్గట్టుగా ప్లస్ హైట్ ఎక్కే కొద్ది కొంతమందికి ఫోబియా ఉంటుంది, హైట్ ఎక్కితే తనకి కళ్ళు తిరగడం ఇలాంటివి ఉంటుంది అనమాట, భయం అనేది ఉంటుంది కదా. సో ఈ రెండిటికి, ఆ కోల్డ్కి అండ్ ఈ ఆల్టిట్యూడ్కి తను కంప్లీట్గా రెసిస్టెన్స్, షీ డెవలప్డ్ ఏ రిమార్కబుల్ రెసిస్టెన్స్. తనలో తను ఒక రెసిస్టెన్స్ని అంటే తనని తాను చాలా స్ట్రాంగ్గా చేసుకునింది అనమాట. కోల్డ్ ఉన్నా కూడా లేకపోతే హైట్ ఎక్కినా కూడా భయం అనేది లేకుండా ఉండే విధంగా తనని తాను డెవలప్ చేసుకునింది. ఎక్విప్డ్ విత్ అన్ ఐరన్ విల్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ an amazing mental toughness, she proved herself repeatedly. So equipped with an iron will. So tanu elanti విల్ అంటే ఐరన్ విల్ అంటే స్ట్రాంగ్ విల్, నేను చెయ్యాలి అనేటటువంటి ఒక పట్టుదల అనమాట తనకు ఉండేది. ఫిజికల్ ఎండ్యూరెన్స్, మీన్స్ స్టామినా, ఫిజికల్లీ కూడా తను చాలా ఫిట్గా స్టామినాగా తయారైంది.
అండ్ అండ్ అమేజింగ్ మెంటల్ టఫ్నెస్. సో ఫిజికల్ స్ట్రాంగ్నెస్ కన్నా కూడా మెంటల్ టఫ్నెస్ అనేది చాలా అవసరం. సో మెంటల్లీ కూడా తను చాలా టఫ్గా చాలా స్ట్రాంగ్గా తయారైంది. షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ రిపీటెడ్లీ. తను ఒకసారి కాదు చాలాసార్లు తనను తాను నిరూపించుకునింది. ద culmination of her hard work and sincerity came in 1992, just 4 years after she had shyly asked the Aravalli Mountaineers if she could join them. సో తను ఫస్ట్లో అడిగింది కదా ఆరావళి ఎక్కేటప్పుడు నేను మీతో ఎక్కొచ్చా అనేసి. అక్కడ నుంచి కరెక్ట్గా 4 సంవత్సరాలలో అంటే 1992లో ద కల్మినేషన్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్. సో కల్మినేషన్ మీన్స్ హై పాయింట్, అంటే తన యొక్క హార్డ్ వర్క్కి పీక్స్కి రీచ్ అయిపోయింది అనమాట. అంటే ఫైనల్ స్టేజ్కి తను రీచ్ అయిందనమాట. అంటే తను ఏది సాధించాలనుకునిందో అది 1992లో. అంటే స్టార్టింగ్ ఆరావళి మౌంటైనర్స్ ఎవరు ఎక్కుతున్నారు అనేసి వెళ్ళి చూడడానికి వెళ్ళి నేను మీతో ఎక్కుతానని షైగా అడిగింది కదా. అక్కడి నుంచి జస్ట్ 4 సంవత్సరాలు తనను తాను ఎంతగానో డెవలప్ చేసుకొని తన లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది సాధించిందనమాట ఆమె. అట్ బేర్లీ 20 years of age, సంతోష్ యాదవ్ స్కేల్డ్ మౌంట్ ఎవరెస్ట్, బికమింగ్ ద యంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు అచీవ్ ద ఫీట్. సో జస్ట్ 20 ఏళ్ళు కూడా నిండినటువంటి సంతోష్ యాదవ్ మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కింది. ప్రపంచంలోనే ఇంత చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కినటువంటి ఆ ఘనత ఫీట్ అనేది అచీవ్ చేసినటువంటి తొలి మహిళగా నిలిచిందనమాట. ఓకే, అండ్ if her climbing skills of physical fitness and mental strength impressed her seniors, her concern for others and desire to work together with them found her a special place in the hearts of fellow climbers. So if her climbing skills, తనలో ఉన్నటువంటి క్లైంబింగ్ స్కిల్స్ ఎక్కేటటువంటి ఆ విధానం కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ కావచ్చు, ఇవన్నీ వల్ల సీనియర్స్ని ఇంప్రెస్ చేసినప్పటికీ కూడా ఇంకా వాళ్ళని ఎక్కువ ఇంప్రెస్ చేసింది ఏంటంటే హర్ కన్సర్న్ ఫర్ అదర్స్ అండ్ డిజైర్ టు వర్క్ టుగెదర్. సో ఇతరుల పట్ల తనకు ఉన్నటువంటి ఆ జాలి అనేది అండ్ అందరూ కలిసి వర్క్ చేయాలి అన్నటువంటి తన యొక్క ఆలోచన అనేది together with them found her a special place in the hearts of the fellow climbers. సో దీనివల్ల వాళ్ళందరి గుండెల్లో ఈమెకి ఒక స్పెషల్ ప్లేస్ అనేది వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్. During the 1992 Everest mission, Santosh Yadav provided special care to a climber who lay dying at the South Col. సో సౌత్ కోల్ దగ్గర ఈ 1992లో ఎవరెస్ట్ ఎక్కుతూ ఉన్నప్పుడు వీళ్ళ బ్యాచ్లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో సంతోష్ యాదవ్ ప్రొవైడెడ్ ఏ స్పెషల్ కేర్ టు క్లైంబర్ హూ లే డయింగ్. చనిపోతూ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈమె కొద్దిగా హెల్ప్ చేసిందనమాట. ఓకే, సో అతనికి హెల్ప్ చేసింది. షీ వాజ్ అన్ఫార్చునేట్లీ అన్సక్సెస్ఫుల్ ఇన్ సేవింగ్ హిమ్, కానీ అన్ఫార్చునేట్గా అతన్ని సేవ్ చేయలేకపోయింది. హౌఎవర్ షీ మేనేజ్డ్ టు సేవ్ అనదర్ క్లైంబర్ మోహన్ సింగ్ who would have met with the same fate had she not shared her oxygen with him. So she was unfortunately unsuccessful in saving him. సో కానీ అతన్ని సేవ్ చేయడంలో అన్ఫార్చునేట్గా ఆమె సక్సెస్ కాలేకపోయింది, అంటే అతను చనిపోయాడు అనమాట. సో ఈమె చాలా ప్రయత్నించింది కానీ అతను మాత్రం ఆమె అన్ఫార్చునేట్గా బ్రతికించలేకపోయింది. హౌఎవర్ షీ మేనేజ్డ్ టు సేవ్ అనదర్ క్లైంబర్. సో అతనే కాదు ఇంకొకరిని కూడా ఆమె సేవ్ చేయడానికి ట్రై చేసింది. ఎవరంటే అతను మోహన్ సింగ్, హూ వుడ్ హ్యావ్ మెట్ విత్ ద సేమ్ ఫేట్. సో సేమ్ ఫేట్ హ్యాడ్ షీ నాట్ షేర్డ్ హర్ ఆక్సిజన్ విత్ హిమ్. ఈమె గనుక ఈ మోహన్ సింగ్ కి తన యొక్క ఆక్సిజన్ షేర్ చేయకపోయింటే ఇతనికి కూడా అదే పరిస్థితి పట్టేది. ఏ పరిస్థితి? ఇంతకుముందు ఎవరైతే చనిపోయారో అతని పరిస్థితి ఇతను కూడా పట్టేది, అంటే ఇతను కూడా చనిపోయేవాడు అనమాట. సో ఈమె యొక్క ఆక్సిజన్ అతనికి షేర్ చేసి అతన్ని కాపాడింది. విత్ ఇన్ 12 months సంతోష్ ఫౌండ్ హర్ సెల్ఫ్ ఏ మెంబర్ ఆఫ్ అన్ ఇండో-నేపాలీస్ ఉమెన్స్ ఎక్స్పెడిషన్ దట్ ఇన్వైటెడ్ హర్ టు జాయిన్ దెమ్. సో విత్ ఇన్ 12 months అంటే ఇది 1992లో జరిగినటువంటి 12 months అంటే 1993లో మళ్ళీ
Santosh found herself a member of an Indo-Nepalese women's expedition. Indo-Nepalese women's జర్నీలో ఈమె కూడా పార్ట్నర్ అవ్వాలనేసి, ఈమె కూడా జాయిన్ అవ్వాలనేసి ఆమెకి ఒక ఇన్విటేషన్ వచ్చిందనమాట. ఓకే, మీరు కూడా రండి మాతో పాటు, మేము మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్నాము అనేసి. సో she then scaled the Everest a second time, thus setting a record as the only woman to have scaled the Everest twice and securing for herself and India a unique place in the annals of mountaineering. So అప్పుడు ఈమె వాళ్ళతో పాటు వెళ్ళి మళ్ళీ తను ఇంకొకసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచంలోని 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి తొలి మహిళగా రికార్డు సృష్టించింది. అండ్ సెక్యూరింగ్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ ఇండియా ఏ యూనిక్ ప్లేస్. సో తనకి తన దేశానికి ఒక యూనిక్ ప్లేస్ అనేది, ఒక స్టాండర్డ్ ప్లేస్ అనేది అచీవ్ చేసింది. ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హర్ అచీవ్మెంట్స్ ఇంకా ఉంది కదా, యూనిక్ ప్లేస్ ఇన్ ద annals of mountaineering. Annals means a record of events. సో మౌంటైనరింగ్ లో రికార్డ్స్ లో తనకి ప్లస్ ఇండియాకి ఒక సేఫ్ ప్లేస్, ఒక గ్రేట్ ప్లేస్ ని క్రియేట్ చేసింది అనమాట. In recognition of her achievements, the Indian government bestowed upon her one of the nation's top honors, the Padma Shri. So ఇన్ రికగ్నిషన్, తన యొక్క సాధించినటువంటి ఆ ఘనతకి గుర్తింపుగా ఇండియన్ గవర్నమెంట్ బెస్టోడ్ అపాన్ హర్, బెస్టోడ్ మీన్స్ ప్రెజెంటెడ్. సో ఇండియన్ గవర్నమెంట్ తనకి ఏం ప్రెజెంట్ చేసిందంటే వన్ ఆఫ్ ద నేషన్స్ టాప్ ఆనర్స్ పద్మశ్రీ. సో పద్మశ్రీని ఇచ్చిందనమాట ఆమెకి. ఓకే, ఆమె యొక్క అచీవ్మెంట్స్ గుర్తుగా. Next, describing her feelings when she was literally on top of the world, Santosh has said, it took some time for the enormity of the moment to sink in. Then I unfurled the Indian tricolor and held it aloft on the roof of the world. So describing herself, her feelings when she was literally on top of the world. So ఆమె టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే మౌంట్ ఎవరెస్ట్ పైకి వెళ్ళిన తర్వాత ఆమె యొక్క ఫీలింగ్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఏ విధంగా అంటే సంతోష్ has said, it took some time for the enormity of the moment. So enormity means ఆ సిచ్యువేషన్ అనమాట. ఓకే, సో తను ఆ పైకి వెళ్ళిన తరువాత చూడండి, ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ ద ఎనార్మిటీ ఆఫ్ ద మూమెంట్. సో ఆ టైం, ఆ సిచ్యువేషన్ లో నుంచి తను బయటపడడానికి కొద్దిగా టైం తీసుకుంది అనమాట, టు సింక్ ఇన్. సో తను సర్ప్రైజ్ లో ఉండిపోయింది, ఆశ్చర్యంలో ఉండిపోయింది అనమాట, బయట పడలేకపోయింది అనమాట. దెన్ ఐ అన్ఫోల్డ్ ద ఇండియన్ ట్రై కలర్. సో తను ఏం చేసింది అప్పుడు, ఇండియన్ ట్రై కలర్ ఏదైతే ఉందో, సో చూడండి ఇక్కడ ఇచ్చినారు మనకు, ద ఎనార్మిటీ ఆఫ్ ద మూమెంట్ మీన్స్ ఏ వెరీ గ్రేట్ మూమెంట్. సో దాంట్లో నుంచి తను బయటపడడానికి చాలా టైం పట్టింది. తర్వాత బయటపడిన తర్వాత దెన్ ఐ అన్ఫోల్డ్ మీన్స్ అన్ఫోల్డ్ అనమాట. ఓకే, సో ఇలా చుట్టేస్తుంటారు కదా, ఆ జెండాని ఇలా తీసి, ఇండియా ఫ్లాగ్ అలా తీసి, అండ్ హెల్డ్ ఇట్ అలాఫ్ట్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద అలాఫ్ట్. హెల్డ్ ఇట్ అలాఫ్ట్ మీన్స్ హెల్డ్ ఇట్ అప్ హై. సో చాలా ఎత్తులో, ఎక్కడంటే ప్రపంచం యొక్క రూఫ్ తో కంపేర్ చేసింది అనమాట ఆ ఎవరెస్ట్ ని. అంత ఎత్తులో మన ఇండియన్ ఫ్లాగ్ ని ఎగరవేసింది అనమాట. ద ఫీలింగ్ ఈజ్ ఇండిస్క్రైబుల్. సో అసలు డిస్క్రైబ్ చేయలేనటువంటి, వ్యక్తపరచలేనటువంటి, ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి ఫీలింగ్ అనమాట అది. ద ఇండియన్ ఫ్లాగ్ వాజ్ ఫ్లయింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. ఇట్ వాజ్ ట్రూలీ ఏ స్పిరిచువల్ మూమెంట్. సో ఇండియన్ ఫ్లాగ్ వాజ్ ఫ్లయింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. ఇండియన్ ఫ్లాగ్ అనేది ఇప్పుడు ప్రపంచానికి ఎత్తులో ఎగురుతూ ఉందన్నమాట. ఇది నిజంగా అసలు చాలా అంటే చాలా స్పిరిచువల్ మూమెంట్, గర్వపడవలసిన విషయము. ఐ ఫెల్ట్ ప్రౌడ్ యాజ్ అన్ ఇండియన్ గా నేను చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఆల్సో ఏ ఫర్వెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్, సంతోష్ collected and brought down 500 kilograms of garbage from the Himalayas. So also a fervent environmentalist. Fervent means having strong and sincere feelings. Okay, చాలా స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ ఫీలింగ్స్ ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే తనకి
తన యొక్క ఎన్విరాన్మెంట్ మీద కూడా ఎంతో రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేదన్నమాట. సో అందుకే ఆమె 500 kilograms 500 kgs ఆఫ్ గార్బేజ్ని పైనుంచి కిందకు వచ్చేటప్పుడు తను తీసుకొచ్చేసింది అనమాట. అంటే ఇవంతా గార్బేజ్ అక్కడ ఉండడం వల్ల పొల్యూట్ అయిపోయి ఈ అక్కడ ఉన్నటువంటి ఆ మంచు అంతా కూడా కరిగిపోతుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల. అప్పుడు మనకే కదా అంతా నష్టము అంతా. సో అందుకనేసి తను దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం కోసం షీ క్యారీడ్ 500 kilograms ఆఫ్ గార్బేజ్ ఫ్రమ్ ద హిమాలయాస్. చూడండి, సో ఎంతగా అంటే ఒక మారుమూల పల్లెలో పుట్టినటువంటి తను అప్పట్లో అసలు ఆడపిల్ల పుట్టడమే కష్టంగా అనుకునేటువంటి ఆ టైంలో తను పుట్టి ఆ సొసైటీలో వాళ్ళందరినీ ఎదుర్కొని తను బయట వెళ్ళి హైయర్ స్టడీస్ చదివి అసలు ఆడవాళ్ళు 16 ఏళ్ళకి పెళ్లి చేసుకునేయాలన్నటువంటి సిచ్యువేషన్ నుంచి 20వ సంవత్సరంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడమే కాకుండా ఒకసారి ఎక్కడమే కాకుండా 2 సార్లు ఎక్కి రికార్డు సృష్టించింది. తను ఏంటో తను ప్రూవ్ చేసుకునింది. సో ఇవన్నీ అలా పాసిబుల్ అయ్యారంటే జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ కమిట్మెంట్. సో కమిట్మెంట్తో వర్క్ చేస్తే, డెడికేషన్తో వర్క్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అనేది నీ కాళ్ళ ముందు వాలిపోతుంది. సో నువ్వు కష్టపడాలి, కమిట్మెంట్తో ఉండాలి. వాళ్ళు ఇదన్నారు వీళ్ళు అదన్నారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇది చేయకూడదు అది చేయకూడదు అనేసి మనం గనక అక్కడే ఆగిపోతే నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వడం కష్టమవుతుంది. సో సమాజంలో ఎంతోమంది అంటున్నారు, కానీ నువ్వు రైట్ వేలో వెళ్తూ ఉన్నావు అని అంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు. కానీ రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు అందరూ అన్నప్పుడు మనం మాట వినాలి, అది తప్పు అని తెలుసుకోవాలి, కరెక్ట్ వేలో వెళ్ళే విధంగా మనం మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సంతోష్ యాదవ్. సో ఇది పార్ట్ 1లో మనం ఇక్కడ ఒక పర్సన్ గురించి చూసాం. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇదంతా కూడా నేను పార్ట్ 2 అయిన తర్వాత ఒకసారిగా పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మనకు పార్ట్ 2లో మరియా షరపోవా గారి గురించి ఇచ్చున్నారు. సో విల్ డిస్కస్ అబౌట్ ఇట్. వెయిట్ ఫర్ దిస్ వీడియో. Okay, so thank you.